హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా మా ఫెస్టివల్ అయితే కడపలో చాలా జరిగింది ఫ్యామిలీతో అందరితో కలిసి. ఇంకా ఇక్కడైతే మా అత్తగారు పండగ రోజు ఓలిగలు చేయడం కోసం అనేసి పిండి రుబ్బుతున్నారు. మన తెలుగు వాళ్ళకి మాత్రం పండుగ అంటే మెయిన్‌గా ఉండాల్సిన స్వీట్ కదా ఇది ఓలిగలు అంటే. అలానే ఇంకా పొటాటో ఫ్రై, లెమన్ రైస్ ఇలా కొన్ని రకాల వెరైటీస్ అయితే చేశాము సంక్రాంతి రోజు. హోమ్ టౌన్ ఎళ్ళిన తర్వాత వీడియో షూట్ చేయటం అస్సలు కుదరలేదు. అందుకే ఇప్పుడు కూడా కొంచెం లేట్ పోస్ట్ పెడుతున్నా. పండుగ రోజుది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మన లేడీస్‌కి మాత్రం పండుగలైనా, హాలిడేస్ అయినా, న్యూ ఇయర్స్ అయినా, ఏ స్పెషల్ అకేషన్ అయినా కూడా ఈ వంట ఇంటి నుంచి అస్సలు తప్పించుకోలేం కదా! ఎప్పుడు కుకింగ్, కుకింగ్. సో, ఇంకా మేమైతే ఓలిగ చేయడం స్టార్ట్ చేసేసాము. సో, ఇంకా ఇద్దరం చేసేస్తున్నాం కాబట్టి పెద్దగా టైం కూడా పట్టలేదు. వితిన్ 30 మినిట్స్‌లోనే కంప్లీట్ చేసేసాము. మా పిల్లలకి మాత్రం ఓలిగలంటే చాలా ఇష్టం. స్టార్టింగ్‌లో అయితే వాళ్ళకి కొంచెం అలవాటు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఇదొద్దు, ఇదేంటో డిఫరెంట్‌గా ఉంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు డైలీ పెట్టినా కూడా తినేస్తారు. సో, అంత ఇష్టం, అంత నచ్చేసింది వాళ్ళకి. ఒక కొత్త ఐటెమ్ అని చెప్తే తినరనేసి స్వీట్ చపాతీ అని చెప్తూ వాళ్ళకి అలవాటు చేశాననమాట. ఇప్పటికి కూడా అలానే కంటిన్యూ చేస్తుంటారు. సో, ఇంకా మిగతా వంట కూడా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేసుకొని అందరం కలిసి అలా కాసేపు బయటికెళ్ళి కూర్చున్నాము. ఇంకా ఇక్కడైతే మా గల్లీలో పిల్లలందరూ ఎక్కువ మంది ఉంటారు. ఇంకా వీళ్ళందరితో కలిసి మా పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటూ ఉంటారు. ఈవినింగ్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్ మంచిగా ఆడుకుంటూ ఉంటారు. తినడానికి కూడా ఎన్నో సార్లు పిలిస్తే కానీ రారు. ఇంకా వీళ్ళైతే ఇక్కడ కైట్స్ ఎగరేసే ఆలోచనలో ఉన్నారు. ఒక్కొక్కరు ఎక్కడికెళ్దాం, అక్కడెళ్దామా, ఇక్కడెళ్దామా, మేడపైకెళ్దామా అని ఇదే డిస్కషన్‌లో ఉన్నారు అందరూ కూడా. సో, కైట్స్ ఎగరేయటానికి చాలా సేపు ట్రై చేసి లాస్ట్‌కి గాలి ఎక్కువగా రాలేదు అనేసి అందరూ మళ్ళీ వచ్చేసారు. సో, ఇంకా మా హస్బెండ్‌తో ఏదో వేరే గేమ్స్ ఆడిపిచ్చమని అడిగితే ఆయన ఆడిపిస్తూ బయటే కూర్చుండిపోయారు. మా పెద్ద బాబాయ్ అయితే బయట పిల్లలందరితో మంచిగా మింగిల్ అయిపోతాడు చాలా ఈజీగా. అలానే అందరితో మంచిగా ఆడుకుంటాడు. కానీ మా చిన్నోడు అలా కాదు. అంత ఈజీగా ఎవరితో మింగిల్ అవ్వలేడు. ఒక్కడు ఉండాలనుకుంటాడు. అలాంటిది ఇక్కడ వాడు కూడా ఇలా వచ్చి అందరితో ఆడుకోవడం నాకైతే మస్తు హ్యాపీ అనిపిచ్చింది. ఇక్కడ అపార్ట్మెంట్స్‌లో ఆడుకోవడానికి ఎక్కువ మంది పిల్లలుండరు కాబట్టి ఎక్కువగా ఫ్లాట్‌లోనే ఉండిపోతారు. సో, అదే అలవాటయిపోయి అందరితో మింగిల్ అవ్వడం చాలా తక్కువ చిన్న బాబు మాత్రం. 4 డేస్ ఇలా మంచిగా హాలిడేస్‌ని ఎంజాయ్ చేసేసి హోమ్ టౌన్‌లో ఇంకా మా ఊర్లో కొంచెం చిన్న పని ఉంటే మా పుట్టింటికెళ్ళిపోయాను. అక్కడ నుండి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా 1 ఆర్ 2 డేస్‌లోనే హైదరాబాద్ రిటర్న్ అయిపోయాము. ఇలా 1 వీక్ మాకు తెలియకుండానే ఎలా గడిచిపోయిందో అన్నట్లుగా అంత ఫాస్ట్‌గా అయిపోయింది. ఫ్యామిలీతో ఉంటే అంతే కదా! అసలు టైమే తెలీదు. అంత ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, ఇంకా ఇక్కడైతే హైదరాబాద్‌కెళ్ళే దారిలో మధ్యలో లంచ్ కోసం ఆపాము. పిస్తా హౌస్‌కెళ్ళాము. ఇక్కడైతే ఎంత క్రౌడ్ ఉందంటే లిటరల్లీ మాకు 1 ½ అవర్ పైనే పట్టింది. అసలు మేమెళ్ళగానే అట్‌లీస్ట్ సీటింగ్ కూడా లేదు. అంత హౌస్‌ఫుల్ ఉన్నారు. వెయిట్ చేయాల్సొచ్చింది. సో, ఇంకా ఏదో ఆర్డర్ చేసుకొని ఫాస్ట్‌గా తినేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇంకా ఇంటికొచ్చాక నేను మళ్ళీ పిల్లల కోసం టమాటా రైస్ చేశాను. ఇంక ఇక్కడైతే ఇదే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. చాలా ఇష్టంగా తింటారు. స్కూల్స్‌కి కూడా తీసుకెళ్తూ ఉంటారు. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఇది. నేనైతే మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను ఈ వంట. మా అమ్మకైతే చాలా ఇష్టం నా చేతి టమాటా రైస్ తినాలనేసి. ఎప్పుడు ఇక్కడికొచ్చినా కూడా ఖచ్చితంగా అడిగి మరీ చేపించుకుంటది మా అమ్మ. టమాటా రైస్‌తో పాటు కొంచెం రసము, అలానే వైట్ రైస్ కూడా చేశాను. సో, నేనింకా మా ఫ్లాట్‌కి చేరకముందే నా కోసం కొన్ని కొరియర్స్ కూడా వచ్చాయి కొలాబరేషన్ కోసం. సో, ఇంకా వాటి గురించి కూడా కొంచెం చూసుకోవాలి. ఇంకా ఈ వర్క్ కంప్లీట్ అవ్వగానే ఇంకోటి అన్నట్లుగా చాలా పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో, అవన్నీ వెంటనే క్లియర్ చేసేసుకుంటే నాకు కొంచెం మైండ్ ఫ్రెష్ కూడా అయిపోతుంది. సో, ఇంకా ఇమ్మీడియేట్‌గా వీడియో షూటింగ్ కంప్లీట్ చేసేసుకొని వాళ్ళకైతే ప్రెజెంట్ చేశాను. ఇంకా ఇప్పటికైతే కొంచెం రిలీఫ్‌గా ఉంది. ఎందుకంటే పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంకా ఆఫ్టర్‌నూన్ వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేంత వరకు నాకు కూడా కొంచెం రెస్టింగ్ టైమ్ లాగా ఉంటుంది. సో, ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అట్‌లీస్ట్ 2 డేస్‌కొక వీడియో అయినా పోస్ట్ చేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.